లాస్ట్ వీక్ సోలార్ ప్యానల్స్ యూజ్ చేసి ఒక హై వోల్టేజ్ డీసీ పవర్ సప్లై డిజైన్ చేయడం కోసం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ అన్నది జరగడం వల్ల నా మల్టీమీటర్ అన్నది డ్యామేజ్ అయిపోయింది. దీని లోపల ఉన్న ఫ్యూజ్ అనేది బ్లో అయిపోయింది అనమాట. సో ఎందుకు బ్లో అయిపోయిందా అని చెప్పి నేను ఆలోచిస్తున్నప్పుడు నేను తయారు చేసిన ఈ హై వోల్టేజ్ డీసీ పవర్ సప్లై ఏదైతే ఉందో ఇది అప్రాక్సిమేట్లీ 500 volts డీసీని జనరేట్ చేస్తుంది. ఇక నా మల్టీమీటర్కి ఉన్న టెస్ట్ లీడ్స్ ఏవైతే ఉన్నాయో చూసినట్టయితే ఈ టెస్ట్ లీడ్స్ మీద ఇక్కడ 600 volts మ్యాక్సిమం అని చెప్పి ఉంది. ఈ బ్లాక్ దాని మీద అలాగే ఉంది, ఈ రెడ్ దాని మీద కూడా 600 volts అని చెప్పి రాసింది. నేను తయారు చేసిన పవర్ సప్లై 500 volts జనరేట్ చేస్తుంటే ఈ టెస్ట్ లీడ్స్ 600 volts అయినప్పటికీ కూడా నా మల్టీమీటర్ అనేది కాలిపోయింది. ఎందుకు కాలిపోయిందో తెలుసా? ఈ టెస్ట్ లీడ్స్ 600 volts అయినా కూడా ఇక్కడ నా మల్టీమీటర్ మీద కనుక చూసినట్టయితే నా మల్టీమీటర్ ఓన్లీ 300 volts మ్యాక్సిమం. సో ఇది 500 volts జనరేట్ చేస్తుంది కాబట్టి నా మల్టీమీటర్ అన్నది దీని లోపల ఉన్న ఫ్యూజ్కి ఓవర్ వోల్టేజ్ అవటం వల్ల దీని లోపల ఉన్న ఫ్యూజ్ అన్నది బ్లో అయిపోయింది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన టెస్ట్ లీడ్స్లో కానీ మన మల్టీమీటర్లో కానీ ఏదైతే లోవెస్ట్ మ్యాక్సిమం వోల్టేజ్ అని ఉందో అదే మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించినవి చాలా వీడియోస్ ఉన్నవి, వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ చూడండి. మీరు ఇంకా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి చాలా నాలెడ్జ్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.